హాయ్ అండి. వెల్కమ్ టు లావణ్య కథా సుమాలు. బీర్బల్ స్టోరీస్ విందామా? ఈనాటి కథ బీర్బల్ తెలివితేటలకు ఇరాన్ రాజు పరీక్ష. ఒకసారి ఇరాన్ రాజుకి బీర్బల్ని చూడాలనిపించింది. ఒకసారి తమ దేశం సందర్శించమని ఆ రాజు బీర్బల్కి సందేశం పంపించాడు. మరో 2 నెలలలో ఇరాన్కి వస్తానని బీర్బల్ వర్తమానం పంపాడు. బీర్బల్ వచ్చే సమయానికి ఇరాన్ రాజు అచ్చం తనలాగే దుస్తులు, టోపీలు పెట్టించి మరో 5గురిని తనతో పాటు సింహాసనంపై కూర్చోబెట్టుకున్నాడు. ఇది బీర్బల్ తెలివితేటలకి పరీక్ష అన్నమాట. ఈ పరీక్షలో బీర్బల్ ఎలా నెగ్గాడో చూడండి. బీర్బల్ రానే వచ్చాడు. రాజభటులు బీర్బల్ని సాదరంగా రాజసభకు తీసుకునొచ్చారు. బీర్బల్ని చూద్దామని వచ్చిన ప్రజలతో సభ కిక్కిరిసిపోయింది. సభలో అడుగుపెట్టగానే బీర్బల్ ఆశ్చర్యపోయాడు. 6గురు రాజులు కూర్చుని ఉండడం చూసి తనకు పరీక్ష పెట్టడానికే ఏర్పాటు అనుకున్నాడు. ఒక నిమిషం చూసి సరాసరి అసలు రాజు దగ్గరికి వెళ్ళి అభివాదం చేశాడు. ఇరాన్ రాజు ఆశ్చర్యానికి అంతులేదు. ఇంతమందిలో నేనే రాజునని ఎలా తెలుసుకున్నారు మీరు అని బీర్బల్ని అడిగాడు. ఏముంది రాజా, మీరు తిన్నగా చూస్తూ ఉంటే ఈ నకిలీ రాజులు మిమ్మల్నే చూస్తున్నారు అన్నాడు బీర్బల్. ఇంత నిశిత పరిశీలన ఉంది కాబట్టే మీరు మహా మేధావి, మిమ్మల్ని కలవడం మా అదృష్టం అని ఇరాన్ రాజు బీర్బల్ని కౌగిలించుకున్నాడు. సభలో ప్రజలందరూ బీర్బల్ తెలివికి జోహార్లు అర్పించారు. నిజంగా బీర్బల్ నిశిత దృష్టికి జోహార్లే కదండి. మనలో కూడా నిశిత దృష్టి ఉంటే ఎటువంటి సమస్యనైనా అధిగమించగలం కదండి. హాయ్ అండి. వెల్కమ్ టు లావణ్య కథా సుమాలు. బీర్బల్ స్టోరీస్ విందామా? ఈనాటి కథ బీర్బల్ తెలివితేటలకు ఇరాన్ రాజు పరీక్ష. ఒకసారి ఇరాన్ రాజుకి బీర్బల్ని చూడాలనిపించింది. ఒకసారి తమ దేశం సందర్శించమని ఆ రాజు బీర్బల్కి సందేశం పంపించాడు. మరో 2 నెలలలో ఇరాన్కి వస్తానని బీర్బల్ వర్తమానం పంపాడు. బీర్బల్ వచ్చే సమయానికి ఇరాన్ రాజు అచ్చం తనలాగే దుస్తులు, టోపీలు పెట్టించి మరో 5గురిని తనతో పాటు సింహాసనంపై కూర్చోబెట్టుకున్నాడు. ఇది బీర్బల్ తెలివితేటలకి పరీక్ష అన్నమాట. ఈ పరీక్షలో బీర్బల్ ఎలా నెగ్గాడో చూడండి. బీర్బల్ రానే వచ్చాడు. రాజభటులు బీర్బల్ని సాదరంగా రాజసభకు తీసుకునొచ్చారు. బీర్బల్ని చూద్దామని వచ్చిన ప్రజలతో సభ కిక్కిరిసిపోయింది. సభలో అడుగుపెట్టగానే బీర్బల్ ఆశ్చర్యపోయాడు. 6గురు రాజులు కూర్చుని ఉండడం చూసి తనకు పరీక్ష పెట్టడానికే ఏర్పాటు అనుకున్నాడు. ఒక నిమిషం చూసి సరాసరి అసలు రాజు దగ్గరికి వెళ్ళి అభివాదం చేశాడు. ఇరాన్ రాజు ఆశ్చర్యానికి అంతులేదు. ఇంతమందిలో నేనే రాజునని ఎలా తెలుసుకున్నాడు